ఈ ఎపిసోడ్ రివ్యూని నేను కొంచెం కొత్తగా చెప్తాను. ఫస్ట్ 10 మినిట్స్ నాకు ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్ మీద కలిగిన అభిప్రాయాల్ని క్రిస్టల్ క్లియర్గా మీ ముందు ఉంచుతా. ఎవరి మీద ఎలాంటి అభిప్రాయం కలిగింది నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో అన్నది మీ ముందు పెడతా. దాని తర్వాత ఇంకా లైన్ టు లైన్ ఎపిసోడ్లో హైలైట్ మేజర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం. సో అట్లీస్ట్ ఫస్ట్ 10 to 15 మినిట్స్ మీరు స్కిప్ చేయకుండా చూడగలిగితే మీకు నా వ్యూస్ అన్నవి అర్థమవుతాయి. ఇంకా మొదలు పెడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ వ్యూస్. స్టార్టింగ్గా లైక్ కొట్టమని అడగను. పాయింట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఎవరితో మొదలు పెడదామంటే ఇమాన్యుయల్తో మొదలు పెడదాం. ఇమాన్యుయల్ నేను ఒక చంద్రుడితో కంపేర్ చేస్తున్నా. ఆ చంద్రుడికి అమావాస్య అంటే లేదంటే చంద్రగ్రహణం అంటే ఎలాంటి భయమో ఈ చంద్రుడికి ఒక మచ్చలాగా, చంద్రుడిలో మచ్చలా అంటారు కదా, ఈ నామినేషన్స్ అంటే భయం కాదు, వణుకు. అసలు షేక్ అయిపోతున్నాడు. ఎందుకంటే ఫస్ట్ టైం కెప్టెన్ అవ్వాలి అన్నప్పుడు కూడా ఇంత ప్లానింగ్, ఇంత ఆరాటం. ఇది కెప్టెన్సీ కోసం ఆయన చేస్తున్న పోరాటం కాదు, కేవలం ఆరాటం మాత్రమే. ఎందుకంత ఆరాటం? ఏమొస్తుంది కెప్టెన్సీ వల్ల? ఏమొస్తుంది? ఒక వీక్ ఇమ్యూనిటీ వస్తుంది. ఆ ఇమ్యూనిటీతో నామినేషన్స్లో వెళ్ళకుండా ఉంటాం. అదా గేమ్. ఎంత బాగా ఆడుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు. నిజంగా ఆ స్ట్రాటజీస్ ఏదైతే 4వ వారం 5వ వారం అసలు ఇప్పటివరకు కెప్టెన్ అవ్వకుండా చేసుంటే ఈరోజు ఇమ్మాన్యుయల్ని అక్కడెక్కడో చూసేవాళ్ళం మనం. అంత బాగా ఆడుతున్నాడు, ప్రాణం పెట్టి ఆడుతున్నాడు. ఇలాంటి కంటెస్టెంట్ నామినేషన్లో ఉండింటే ఈ పార్టీకి వారు వన్ సైడ్ అయ్యేది. ఖచ్చితంగా వారు వన్ సైడ్ అయ్యేది. ఇది ఎలిజిబిలిటీ ఉన్న కంటెస్టెంట్ అన్నట్టు ఉండేది. కానీ ఆ మచ్చ ఏదైతే ఉందో నామినేషన్స్ రావడానికి ఎందుకంత భయం అన్నది నాకు అర్థం కావట్లేదు. పోనీ ఇమ్మాన్యుయల్కి తెలియదు, నామినేషన్స్లోకి రావాలన్న ప్లాన్ తెలియదు, ఆ గేమ్ తెలియదు అనుకుంటే మాత్రం పప్పులు కలిసినాడు. క్లియర్గా తెలుసు ఇమ్మాన్యుయల్కి. కానీ ఎందుకు భయపడుతున్నాడు? భయం కూడా కాదు, శివరే. ఎందుకంటే ఆ కెప్టెన్ అవటానికి తను చూపించిన ఆరాటం ఏదైతే ఉందో నాకు అసలు లిటరల్గా షాకింగ్గా ఉంది. మరి ఇప్పటివరకు కెప్టెన్ అవ్వకపోతే అంత ఆరాటపడుతున్నాడు అనుకోవచ్చు. తనూజ కన్నా 100 రెట్లు ఎక్కువగా వాళ్ళని అడుగుతున్నాడు, వీళ్ళని అడుగుతున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఆ ప్లాన్ చేస్తున్నాడు, ఈ ప్లాన్ చేస్తున్నాడు, టాస్క్లో కూడా చేయాలి, పెట్టాలి. ఏంటి గేమ్ అంటే? ఇమాన్యుయల్ గారి ఫ్యాన్స్ చెప్తున్నా, గేమ్ అంటే కెప్టెన్ అయిపోవటం, టాస్క్లు గెలిచేయటం, ఇదే గేమ్ కాదు. బయట విషయాలతో కూడా గేమ్ ఆడాలి. నీ విన్నింగ్ని డిసైడ్ చేసేది, నీ టాప్ 5 రేస్ని డిసైడ్ చేసేది, నీ టాప్ 3, టాప్ 2 రేస్ని డిసైడ్ చేసేది ఓటింగ్ లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే ఈరోజు సంజన గారు డేంజర్ జోన్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఇమాన్యుయల్కి ఓటింగ్ ఉంటే అందులో 50% సంజన గారికి పడినా కూడా, ఒక 20% ఇమాన్యుయల్కి ఓటింగ్ ఉంది అనుకుని ఒక 10% పడినా కూడా అయినా కూడా సేఫ్ జోన్లో ఉండాలి. లేరు, అది లేదు. ఒక మంచి ప్లేయర్కి ఒక ఓటింగ్ లేకుండా ఎలిమినేట్ అయిపోతే అంతా కష్టపడి బూడిదలో పోసిన పన్నీరే కదా. దేనికి? నాకు అర్థమే కావటం లేదు అసలు. సీరియస్గా అసలు ఏం ఆలోచిస్తున్నాడు ఏంటి? నాకైతే లిటరల్గా ఎవరినో ఒకరు పట్టుకొని ఇమాన్యుయల్ బయటకు వచ్చాక ఫోన్ చేసి అడగాలి, బాబు నువ్వు అసలు ఏంటి, ఏం చేయాలనుకున్నావు, ఏం సాధించాలనుకున్నావు, అసలు నీ మైండ్లో రన్ అయింది ఏంటి అని, నువ్వు భయపడ్డావా అని. ఈ భయం పెరుగుతూనే వెళ్తుంది కదా. సో ఇలాగే ఇంకా ఇది నెక్స్ట్ ఎవిక్షన్ షీల్డ్, నెక్స్ట్ టికెట్ టు ఫినాలే, ఇంతేనా? ఇదా గేమ్? ఇది ఆడియన్స్ జడ్జి చేసే షో. ఇది వాళ్ళ అభిప్రాయంతో సంబంధమే లేదా మనకి. మీరు అనొచ్చు షో ఫార్మేట్ ఆయన వేస్తూనే వెళ్తున్నాడు, ఎవరిని చేయట్లేదని చెప్పి. అగ్రీడ్. అలాగ వెళ్ళటమే గ్రేట్ అనుకుంటే గ్రేటే. మాకు ఆడియన్స్ సపోర్ట్ అవసరం లేదు, మద్దతు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, మాకు కప్పు కాదు ముఖ్యం, జస్ట్ ఎట్ట టాప్ 5 వెళ్ళిపోతే ముఖ్యం అనుకుంటే ఇంతకు ముందు కూడా ఇలాగే వెళ్ళిన ఉన్నారు. వాళ్ళకి ఏమైనా పేరు వచ్చిందా? మీకు ఆడియన్స్లో పేరు వద్దా? ఆ మద్దతు వద్దా? నాకు అసలు అర్థమే కావట్లేదు ఏం ప్లానింగ్ చేస్తున్నాడు ఏంటని చెప్పి. బట్ గేమ్ పరంగా చూసుకుంటే మాత్రం వంక పెట్టడానికి లేదు. స్ట్రాటజీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సూపర్ స్ట్రాటజీస్ చేస్తున్నాడు, సూపర్గా పావులు కదుపుతున్నాడు. ఎవరిని ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎక్కడ తెంచాలి, ఎక్కడ తుంచాలి, ఎక్కడ ఎవరిని నెగోషియేట్ చేయాలి అన్నీ చేస్తున్నాడు. టాస్క్లో ప్రాణం పెడుతున్నాడు, 100% ఇస్తున్నాడు. నాగార్జున గారు మాత్రం ఈ వీకెండ్ అడగాలి ఒక మాట, నీకేంటి నామినేషన్స్ అంటే భయమా, ఉనిక, ఏంటి ప్రాబ్లం ఏంటని. కెప్టెన్ అవ్వ తప్పులేదు మల్టిపుల్ టైమ్స్, కానీ అది వేరే ఉద్దేశాలు కనిపిస్తున్నాయి దాని వెనకాల అన్న విషయాన్ని ఎక్స్పోజ్ చేయాలి. ఇది ఇమాన్యుయల్. నెక్స్ట్ తనూజ గారు. తనూజ మీరు ఎవరైనా అనుకోండి ఫ్యాన్స్, నాకు అసలు నచ్చలా. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మిస్టేక్ అయితే పోన్లే అనుకోవచ్చు.
ఒకటికి 2 సార్లు జరిగిన తర్వాత కూడా ఆ మిస్టేక్ మీద రియలైజేషన్ లేకపోతే అది ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్. ఏంటదంటే మనతో పాటు రేస్లో ఉన్న కంటెస్టెంట్ని రిక్వెస్ట్ చేసుకోవటం లేదా బెగ్గింగ్ చేసుకోవటం ఏదైనా, మరి దీన్ని ఏ ఓడని పెట్టుకోండి, ఇదా గేమ్ ఆడే విధానం. కొంతమంది ఆ మెసేజ్ చేశారు, మీరు ఇలా అంటారు ఈరోజు తనుజ బెగ్గింగ్ చేసింది, మరి దివ్య చూడండి అని పేరేంటి నిఖిల్ దగ్గర కూడా బెగ్గింగే చేస్తుందని చెప్పి. గేమ్లో ఉండి గేమ్ బయట ఉన్న వాళ్ళని సపోర్ట్ అడగటము, గేమ్లో ఉండి గేమ్లో వాళ్ళని సపోర్ట్ అడగటము రెండు ఒకటేనా? రీతు నువ్వు అవుట్ అయిపోతే నాకు సపోర్ట్ చేయి, ఇది రిక్వెస్ట్. రీతు గివప్ ఇచ్చే, ఇది రిక్వెస్ట్ కాదు, ఇది బెగ్గింగే. పోనీ ఇది ఫస్ట్ టైం జరిగితే ఆ అమ్మాయికి ఎందుకు తెలియట్లేదు అని చెప్పి అనుకోవచ్చు. ఆల్రెడీ ఇలాగే ఇమాన్యుల్ని అడిగిన తర్వాత ఆవిడకి దాని మీద నామినేషన్స్ పడ్డాయి. శ్రీజ లోపలికి వెళ్ళి ఏంటిది అది గేమా, అలా అడుక్కోవటం గేమా అని చెప్పి మొహం మీద కడిగేసింది. అయినా ఆవిడకి ఆ పార్ట్లో రియలైజేషన్ రాలేదు. రియలైజేషన్ రాకుండా గేమ్లో ఉన్న వాళ్ళతో గేమ్లో ఉన్న వాళ్ళు డీల్ చేసుకోవటమా? నాకు పవర్ వస్తే నేను సేవ్ చేస్తానన్నా, నెక్స్ట్ టైం నీకు సపోర్ట్ చేస్తానన్నా, ఇదే ఆట ఆడే విధానం. రెండుంటాయి, గెలవటం విధానం. గెలవటం ముఖ్యం కాదు, విధానం ముఖ్యం. అది ఇమాన్యుల్కైనా తనుజకైనా ఇంకెవరికైనా సరే. అంత కష్టపడి ఆడుతున్నారు, నేను కాదనట్లేదు. కానీ లాస్ట్కి వచ్చాక ఇదే పోనీ తెలియదు అనుకుంటే ఒక విషయం, అడిగి అందరి చేత తిట్టించుకొని దాని మీద 2-3 నామినేషన్లు వేయించుకొని బయట నుంచి వచ్చిన వాళ్ళు తిట్టి మళ్ళీ స్టిల్ అదే రిపీటా? రియలైజేషనే లేదా? 5th వీక్ కెప్టెన్ అవ్వాలన్నారు, మరి 7th వీక్ 8th వీక్ ఎందుకు ఇచ్చారు? మళ్ళీ ఇప్పుడు 9th వీక్ నాకు ప్రీషియస్, నీ 9th వీక్ అవ్వాలి, అసలు సీజన్ 9 కాబట్టి నేను బిగ్ బాస్కి వచ్చానని చెప్తున్నారు మీరు. ఆ నెంబర్తో నాకు సెంటిమెంట్ ఉందని. మరి లాస్ట్ వీక్ ఎందుకు కష్టపడ్డారు? దాని ముందు వీక్ ఎందుకు కష్టపడ్డారు? టేక్ ఇట్ ఈజీగా తీసుకోవచ్చు కదా. మీరు ఏదైనా చేసుకోండి కానీ 9th వీక్ కెప్టెన్ అవ్వాలని చెప్పి అప్పుడు డిక్లేర్ చేయొచ్చు కదా. ఎందుకు చేయాల? వారానికి ఒక రీజనా, వారానికి ఒక సెంటిమెంటా? ఏంది ఇది? సింపతి గేమే గేమ్ ప్లేయా? ఆట ఆడే విధానం కరెక్ట్గా ఉండాలి. ఆ విధానం బాగున్నప్పుడు మిగతావన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. కెప్టెన్ అవ్వాలి అని అనుకోవటం తప్పులేదు, కానీ దానికి ఎలా ఆడుతున్నాం అన్నది ఇంపార్టెంట్. మన తోటి కంటెస్టెంట్ అంటే ఆవిడ గెస్ చేశారు ఇది నాకు వర్సెస్ రీతు జరిగిద్ది చివరికి వచ్చేవాడికి, సో రీతు గివప్ ఇచ్చేయాలి అని చెప్పి. ఎలా ఇచ్చేస్తుందో రీతు ఇష్టం. ఇదో గేమ్ ప్లాన్. దీనికి మనం జేజేలు కొట్టాలి, ఫ్యాన్స్ చెప్పినట్టు. ఎందుకు కొట్టాలి? నెక్స్ట్ రీతు. ఏ మాత్రమైనా రీతుకి జ్ఞానం బుద్ధి ఉందా? అలా అడిగితే తీసుకొని చెప్పి హక్ చేసుకుంటారా? అసలు ఎలాంటి కంటెస్టెంట్ అవ్వాలంటే రీతు ఎక్కడికో ఉండాలి. ఆ అమ్మాయికి ఉన్న ఆర్గ్యుమెంట్ స్కిల్స్కి, ఆ అమ్మాయికి ఉన్న మ్యానిపులేషన్ స్కిల్స్కి పాజిటివ్గా చెప్తున్నా, ఆ అమ్మాయికి ఉన్న ఫైటింగ్ స్పిరిట్కి, ఆ అమ్మాయికి ఉన్న ధైర్యానికి ఎక్కడో ఉండాలి రీతు. కానీ ఎక్కడుంది? నామినేషన్స్లో అసలు ఓటింగ్ ఇదే లేదు. భయపడతా ఉంటుంది అమ్మాయి నామినేషన్ రావడానికి. టాప్ 5లో రీతు ఉంటుందని బలంగా చెప్పగలమా? కానీ గేమ్ ప్లే చూసుకుంటే టాప్ 5లో ఖచ్చితంగా రీతు ఉండాలి. ఎందుకు లేదు? ఇలాంటివే ఎందుకు ఇచ్చేయాలి? మీరు ఒక కంటెంటరే కదా, హక్ చేసుకుని ఎందుకు ఇచ్చేయాలి? మీరు చెప్పచ్చు కదా నెక్స్ట్ వీక్ నువ్వు అవ్వు అని చెప్పు ధైర్యంగా. మీరు ఎలా గ్యారంటీ చెప్తారు నెక్స్ట్ వీక్ మళ్ళీ మీరు కంటెంటర్ అవుతారని? అవ్వకపోతే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతే తనకి బాగానే ఉంది కదా బయట, మనకు తెలుసు కదా బయట బాగానే ఉంది తనకని. మనం చేసే వేరే విషయాల వల్ల మనకు ఆల్రెడీ ఒక నెగిటివిటీ మనం మోస్తున్నప్పుడు మళ్ళీ ఇలాంటివి అవసరమా? ఎలా ఆడుకోవాలి ఆటని? ప్లాన్ చేసుకొని పక్కాగా ఆడుకుంటూ ఉండాలి. చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ల వల్ల వాడు వెనకబడిపోతున్నాడు. ఇది ఇలాంటివి అసలు డీల్సే చేయకూడదు ఇలాంటివి. నీ ఆట నువ్వు ఆడుకో తనుజా, నా ఆట నేను ఆడుకుంటాను, అయిన తర్వాత చూసుకుందాం అన్నట్టు ఉండాలి. ఇలాంటిది అసలు వద్దు అని చెప్పాలి. ట్రూ ఫ్రెండ్ ఒప్పుకుంటా, తన బాధలో ఉన్నప్పుడు వెళ్ళి ఓదార్చడం ఇవన్నీ చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి అమ్మాయిలు, బట్ ఇది కరెక్ట్ విధానం కాదు. నెక్స్ట్ కళ్యాణ్కి వెన్నుముక లేదు అంటా నేను. ఫ్యాన్స్ అలా తీసుకున్నా కూడా నీకు స్పైన్ లేదా? నాకు అర్థం కావట్లా. నిన్ను దివ్య పొడిచింది, రేస్ గేమ్ నుంచి తీసేసింది, అది కూడా మీరు సోఫాలో కూర్చొని డీల్ చేసుకున్న తర్వాత. కానీ నువ్వు ఒక్క మాట మాట్లాడలేదు దానికోసం. తెలుసు నీకు తనే తీసేసింది, కావాలని తీసేసిందని, అయినా ఒక్క మాట మాట్లాడాల. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి కోసం నుంచున్నావు, తనూజ కోసం పోరాడావు, దెబ్బలు తగిలించుకున్నావు. ఆ అమ్మాయి నీకు లోపల మాట ఇచ్చింది, నేను తీయను తనూజానని, తీసేసింది. తీసేస్తే అసలు నువ్వు తీసుకోవాల్సిన స్టాండ్ ఏంటి? నీ ఆర్గ్యుమెంట్ ఎలా ఉండాలి? నువ్వు ఎంత గట్టిగా అమ్మాయి మీద ఫైట్ చేయాలి?
ఇక్కడ మోసం జరిగింది తనూజకు కాదు, మోసం జరిగింది నీకు. కళ్యాణ్ అనే వ్యక్తికి మోసం జరిగింది, కళ్యాణ్ తీసుకున్న స్టాండ్కి మోసం జరిగింది. ఎందుకు ఎదిరించలేవు? ఎందుకు మాట్లాడలేదు? దేనికి భయపడుతున్నావు? ఎక్కడ పోయింది మన ఆవేశం? ఎక్కడ పోయింది? మనకు భయం లేకుండా మనం నేర్చుకున్నాం కదా అగ్ని పరీక్షలో, ఎదురుగా ఎలాంటి పర్సన్ ఉన్నా సరే మనం నుంచోవాలి అని చెప్పి. ఇప్పుడు ఏమైంది? ఆ అమ్మాయి ఒక మాట చెప్తే ఊకొట్టేయటమేనా? ఇది నీకు నాకైతే కొట్టేసుకుందాం కానీ వేరే వాళ్ళ కోసం తీసుకోవద్దంటే లైట్ తీసుకుంటావా? మోసం జరిగింది నీకు కదా కళ్యాణ్, మీరు కదా నుంచోవాలి ఎదురుగా. మీరు నుంచోకుండా లైట్ తీసుకుంటే మీ తరపున ఫ్యాన్స్ ఎలా నుంచుంటారు? నాకు అస్సలు నచ్చల కళ్యాణ్. అంత పోరాడి అంత ప్లాన్ చేసి మనకు నచ్చిన వ్యక్తి ఫ్రెండ్ అనుకొని ఇంకోటి అనుకోను నుంచో పెడదాం కెప్టెన్గా చేద్దాం అనుకున్నప్పుడు ఒక లోపలికి వచ్చి మోసం చేసి తీసుకుంటే, పోరాడి తీసుకుంటే వేరే విషయం. నేను తీయను అని చెప్పి తీసుకున్న తర్వాత తీసేస్తే చేయాల్సిన పని ఏంటి? ఇలాంటి గేమే ఆడాలంటే మీరు ఆడచ్చు కదా ఇమాన్యుల్ తీసేసి. సో లాస్ట్కి వచ్చిన తర్వాత పోయినా కూడా అని దెబ్బలు తగిలించుకున్నా కూడా నాకు జస్ట్ కలిసిపోవటం అస్సలు నచ్చల. దీనివల్లే రైవలరీస్ అన్నవి మెయింటైన్ అవ్వకపోవటం వల్ల సగం దరిద్రం. సీజన్ చాలా మంచి సీజన్ చెప్పాలంటే. సీజన్ హిట్, కంటెస్టెంట్లు ఫ్లాపు, దానివల్ల సీజన్ ఫ్లాపు అన్నట్టుంది. ఇప్పుడు వద్దాం భరణి గారు ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఒక పాయింట్లో నచ్చారు. అదేంటి అంటే ఆవిడ అరిచిన అరుపులకి దానికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవటం. లోపలికి వచ్చి ఆ అమ్మాయి మీతో మాట్లాడాలంటే ఏం మాట్లాడతావు అన్నారు చూసారా? అమ్మాయి భయపడి వెళ్ళిపోయింది. మీరు లోపలికి వెళ్ళింది దేనికి? ఈ బాండ్స్కి అన్నిటికీ దూరంగా ఉండటానికి. ఇద్దరు వచ్చి ఏది పడితే అది మిమ్మల్ని అనేస్తే మీరు తీసుకొని దాని తర్వాత వాళ్ళు బుజ్జగించుకుంటా రాత్రులు కూర్చొని బతిలాడుకుంటా, అది గేమ్ కాదు సార్, అస్సలు కాదు. దీనికోసం మీకు చాలామంది ఓట్ చేయలేదు. మీరు వెళ్ళిపోయిన తర్వాత బాధపడి అన్ఫైర్ అని చెప్పి గోల్ చేయలేదు. ఇదే గేమ్ అనుకుంటే మాత్రం మీ ఇంకోసారి వెళ్ళిపోవచ్చు వచ్చిన దారిలోనే వెనక్కి. ఏది పడితే అమ్మాయి ఎలా పడితే అలా మాట్లాడుతుంది. మీ ఇష్టం అని చెప్పండి. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మీరు వాళ్ళకి చెప్తున్నారు నాకు చెప్పట్లేదు అది నడుస్తుంటే ఎందుకు చెప్పాలి? నాకు నచ్చితే చెప్తాను, నచ్చకపోతే చెప్పను, దూరంగా ఉండమని చెప్పండి. అసలు మీరు రాగానే దూరం పెట్టాలి కదా. మీరు ఆ బంధాలన్నింటి దూరంగా పెట్టుకోరు కదా. ఎక్కడ పడితే అక్కడ నిజంగా ఆవిడ అన్నట్టు రోత అన్నట్టు ఉంటుంది లైవ్ చూస్తుంటే. నీ అలకలేంటో ఆయన మీద అరుపులేంటో నాకేం అర్థం కావట్లేదు. ఆయన ఎందుకు తీసుకుంటున్నాడు? ఫస్ట్ టైం కొద్దిగా ఆపోజిట్గా నుంచున్నాడు ఆయన. చూద్దాం అది ఎంతవరకు వెళ్తుందో. నెక్స్ట్ వద్దాం సంజన గారు ఉండొచ్చు, ఒక బాండ్కి ఒక రిలేషన్షిప్కి ఒక వాల్యూ ఉండొచ్చు. ఇమాన్యుల్ గెలాలని కోరుకోవటంలో తప్పులేదు. కానీ తన కోసం ఇమాన్యుల్ మాత్రమే సాక్రిఫైస్ చేయలేదు. ఇంకొక అమ్మాయి అది కాపీ తీసేయండి, ఎప్పుడో దాన్ని ఆవిడ తీసిపెట్టేశారు. కానీ రీతు కూడా చేసింది కదా సాక్రిఫైస్. దానికి ఒక వాల్యూ ఇవ్వాలి కదా. దానికి ఇక్కడ తీసుకురావద్దు, డోంట్ గెట్ దేర్ అంటే నాకు అర్థం కాల. మీరు ఇంతకుముందు చెప్పారు ఇమాన్యుల్ కెప్టెన్ అయిన తర్వాత నీకు చేస్తానమ్మా అని చెప్పారు. ఇంకా ప్రతిసారి ఇమాన్యులేనా? మీకోసం వేరే వాళ్ళు ఉంచున్నారు, వాళ్ళని అసలు పట్టించుకోరా? ఎందుకంటే స్వార్థం. ఏం స్వార్థం చెప్తాను చూడండి. ఇమాన్యుల్ కెప్టెన్ అయితే సేవింగ్ పవర్ ఏదైనా వస్తే తనని సేవ్ చేస్తాడు అనే స్వార్థం. ఆవిడ కూడా నామినేషన్స్కి భయపడతారు. ఆవిడ నామినేషన్స్ భయపడిన అర్థం ఉంది, నేను అర్థం చేసుకోగలను. కానీ ఇమాన్యుల్లా కాదు. ఆవిడ నామినేషన్స్ భయపడచ్చు, కానీ ఇక్కడ స్వార్థం. సో పక్కన వాళ్ళు చేసిన త్యాగం మన స్వార్థం ముందు కనుమరుగైపోయింది. నా నచ్చల. అట్లీస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో నేను మీ ఇద్దరు ఉంటే కనుక న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటాను అని ఉంటే కనుక నాకు సూపర్ అనిపించేవాడు. ఎందుకంటే ఆవిడ చేసింది పెద్ద త్యాగం అని గుర్తించారు కదా. మరి ఆవిడకి కూడా ఏదో చేయాలి కదా. ఇంక వదిలేస్తారు అలాగా? ఇంకెప్పుడు స్టాండ్ తీసుకుంటారు? ఎంతసేపు నా కొడుకు అంటే అట్ట అవుతుంది. సేవ్ చేస్తారన్న ఇది. ఇంకా లాస్ట్కి వద్దాం. దివ్య గారు స్టార్టింగ్లో దివ్య నాకు సూపర్ డూపర్గా నచ్చింది. ఆవిడ పెట్టిన పాయింట్లు బయట నుంచి వచ్చి చూసినా నేను చాలామందితో ఫైట్ చేసి అది అంత ఈజీ కాదు ఆ పాయింట్స్ పెట్టడం అని చెప్పి. ఆవిడతన్న గేము అన్నీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పి. ఎక్కడ పడిపోయారంటే చెప్తాను చూడండి, సింపుల్ పాయింట్, మీరు అందరూ కనెక్ట్ అవుతారు. ఏంటంటే ఆవిడ ఒక పాయింట్ ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. భరణి గారి ముందు తనూజాని డౌన్ చేసి నేను తనూజా కన్నా ఎక్కువ గొప్ప తెలివైన దాన్ని సూపర్ అన్న పాయింట్ని ఆయన ముందు ఆవిడ ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో. ఎందుకంటే ఇట్స్ ప్యూర్ జెలసీ. అది నీట్గా కనిపిస్తుంది ఆ జెలసీ, చాలా అంటే చాలా కనిపిస్తుంది. అందుకనే ఆయన రీఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా
ఆవిడ ఏమంటారంటే నాకు కత్తి ఇవ్వండి అని కత్తిస్తే ఆయన ముందే ఆవిడని పొడిసి పాయింట్ చెప్పి నామినేషన్ చేసి నేనేంటి అని చూపించుకుందామని. మీరు భరణి గారిని ఇంప్రెస్ చేయడానికి వచ్చారా హౌస్లోకి? భరణి గారితో గేమ్ ఆడడానికి వచ్చారా? దేనికి వచ్చారు అసలు? వచ్చిన దగ్గర నుంచి పట్టుకొని ఆయన సావ కొడతానే ఉన్నారు. ఏదో ఒక్కసారి ఆయనకి ఆ బాల్స్ కొట్టి ఆయనకి హెల్ప్ చేశారు కొట్టకుండా అన్న దాన్ని పట్టుకొని అక్కడి నుంచి ప్రతిసారి ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయటం, ఆయన కూర్చొని సంజాయిషి ఇచ్చుకోవటం, ఎక్స్పెక్ట్ చేయటం, సంజాయిషి ఇచ్చుకోవటం, ఎక్స్పెక్ట్ చేయటం, సంజాయిషి ఇచ్చుకోవటం, ఇంతే. అప్పటి నుంచి అదే సాగుతుంది. గేమ్ బాగా ఆడారు, చాలా బాగా ఆడుకున్నారు, చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు, అంతే చేసుకున్నారు. కానీ గేమ్లో వెన్నుపోటు ఉండకూడదు. మీరు 2 చోట్ల వెన్నుపోటు పొడిచినట్టు నాకు అనిపించింది. రీతు నువ్వు ఉంటే తీనన్నారు అమ్మాయిని డైనింగ్ టేబుల్ దగ్గర, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 కళ్యాణ్ దగ్గర మీరు అన్నారు ఆ స్టూల్ దగ్గర నేను తీను అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ ఇమాన్యుల్ అవ్వాలంటే ఇదే దారి అని చెప్పి చేస్తే అది వెన్నుపోటు కాదా? రీతు నువ్వు ఉంటే నేను తీను అన్నారు, అక్కడ రీతు కూడా ఉంది కదా మరి, అంటే అప్పుడు రీతునే తీస్తానని కదా అక్కడ మాట, మరి ఇక్కడ రీతుని తీయచ్చు కదా. ఇమాన్యుల్ అనే వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఇమాన్యుల్ నాకు హెల్ప్ చేశాడు కాబట్టి అని చెప్పి ఇమాన్యుల్ వ్యక్తిని అడ్డం పెట్టుకొని మీరు మాట తప్పారు. ఎందుకు అంటే తనూజా మీద మీకున్న జలసి, తనూజాని బయట నుంచి వచ్చిన వ్యక్తులు కూడా ఆదరించడం, తనూజా మీద ఉన్న బయట ఉన్న దాన్ని చెప్పడం. ఎయిదర్ మీకు జలసీ అని అయి ఉండాలి, నేను రెండో ఫ్యాక్టర్ కూడా ఇస్తాను గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక రైవల్రీ అని అయి ఉండాలి, కావాలని రైవల్రీ క్రియేట్ చేసుకోవటం. సో మీకు ఛాన్స్ వచ్చిన ప్రతిసారి ఆవిడని పొడవడానికి ట్రై చేస్తున్నారు మొన్న నామినేషన్. అలాగే మీకు అవసరం వచ్చిన ప్రతిసారి ఆవిడని వాడుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు వంటగదిలో. సో మీరేంటంటే మీ ఆట బాగుంది, నేను తోపు, నేను తురుము అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఒక డామినేటింగ్గా బిహేవ్ చేస్తున్నారు. ఆవిడ మీద జలసీ కనిపిస్తుంది, కన్నింగ్నెస్ కనిపిస్తుంది, గేమ్లో ఒరిజినాలిటీ అన్నది కోల్పోయారు. ప్యూర్ జలసీ ఫ్యాక్టర్స్ మాత్రం చాలా కనిపిస్తున్నాయి. అక్కడ భరణి గారి మీద అలవాల్సిన అవసరం ఏముంది? మీరు స్టాండ్ తీసుకోరా, మీ గురించి వేరే వాళ్ళు మాట్లాడుతుంటే అది అని చెప్పి. ఆయన ఏంటి, ఆయన ఎవరు అనుకుంటున్నారు? తోటి కంటెస్టెంట్ కాదా ఏంటి? మీరు ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ అది అందరి ముందు? ఆ మందానికి ఆ బాండ్ ఎందుకు? షెడ్యూల్ పంపించడానికి కాకపోతే ఒక వ్యక్తి ఏడుస్తున్నారు, ఆయనకు ఆవిడ క్లోజు, ఆయన ఓదార్చడానికి వెళ్తుంటే ఆపేసి అది అరవాలా? ఆయనకి తనకు నచ్చి వేరే వాళ్ళకి ఏదో సజెషన్లు ఇచ్చుకుంటున్నారు, మీకు ఇవ్వట్లేదని చెప్పి మీకు ఎందుకు అంత జలసి? ఆయన నచ్చితే ఇస్తారు, ఇవ్వలేదు అంటే మీకు చెప్పకూడదనే కదా, అయినా సాధించాలా? లైవ్ అయితే దారుణం అసలు, నిజంగా అలకలేంటి నాకు అర్థం కావట్లేదు అసలు. ఆయన ఎవరు, మీరెవరు, ఏంది గోల మాకు? మీరు దేనికోసం వచ్చారు? విన్ అవడానికి వచ్చారు కదా బిగ్ బాస్. మీరు చేస్తుంది ఏంటి? భరణి గారు మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్నట్టుంది, మీకు స్టాండ్ తీసుకోవాలన్నట్టుంది, మీ వైపు నుంచోవాలన్నట్టుంది, ఆవిడ వైపు నుంచోవడం మీరు చూడలేకపోతున్నారు. ఇవి తీసేస్తే కానీ మీ ఆట సక్రమంగా సాగదు. ఆ జలసీ అయితే క్లియర్గా విజిబుల్గా కనిపిస్తుంది, కన్నింగ్గా కనిపిస్తున్నారు గేమ్ మాత్రం. లేదంటే ఇది అవసరం లేని పని, మాట ఇచ్చి తప్పటం అన్నది. ఆవిడ కెప్టెన్ అవ్వద్దు, కెప్టెన్ అయితే ఈక్వల్ అయిపోతాం. కెప్టెన్ అయితే ఆవిడ కూడా ఇది వస్తుంది అంటే ఒక పేరు రాకూడదు, ఎక్కడ ఆవిడ ముందుకెళ్ళిపోతుందో, అవసరం లేని పని ఇదంతా. సో ఇది నాకు ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత వీళ్ళందరి మీద కలిగిన భావాలు. నాకు అస్సలంటే అస్సలు నచ్చని కంటెస్టెంట్, ఓవరాల్గా తప్పులున్నా ఒప్పులున్నా అన్నీ ఉన్నా సరే నాకు దివ్య గారు అసలు నచ్చల. అందరు నచ్చలేదు, వీళ్ళందరూ నచ్చలేని చెప్పిన వాళ్ళలో ఫస్ట్ నచ్చింది మాత్రం దివ్యానే. అలాంటి గేమ్ ఆడాల్సిన నెసిటీ లేదు, మాట ఇచ్చి తప్ప ఆడాల్సిన నెసిటీ అంతకన్నా లేదు. ఏదో పర్సనల్, ఇప్పుడు నేను అనొచ్చు తన పర్సనల్ పాయింట్ పెట్టలేదని, బట్ ఎజెండా క్లియర్ కనిపిస్తుంది. అది ఆల్రెడీ నామినేషన్ వేశారు, ఇప్పుడు ఇది ఇమాన్యుల్ని సపోర్ట్, నెక్స్ట్ ఏం వస్తుంది అన్నది బిగ్ బాస్ చెప్పాడు. ఈ ప్రక్రియ ఇక్కడ ఆగిపోద్దని, నెక్స్ట్ ఏదైనా రావచ్చు. మీ ఇద్దరు ఉన్నప్పుడు మీకు ఎలా ఓట్లు వచ్చినాయో వాళ్ళిద్దరు ఉన్నప్పుడు కూడా ఇమాన్యుల్కి ఎక్కువ ఓట్లు వస్తాయేమో. మీ ఇద్దరు అంటే ఇప్పుడు ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి రావనుకుంటే ఇక్కడ రీతు కూడా కాలేదు, రీతుకు కూడా రావచ్చు ఆ లెక్కను చూసుకుంటే. కన్నింగ్నెస్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. ఇప్పుడు కనుక మీకు నేను చెప్పిన పాయింట్స్లో నచ్చితే కనుక ఏదో పాయింట్ ఇప్పుడు కొట్టండి లైక్ సబ్స్క్రైబ్, లేదంటే మీ ఇష్టం. లేదు బాస్ నువ్వు ఇక్కడ తప్పు చేసావంటే చెప్పండి, ఇంకో ఇది తప్పు తీసుకుంటాను. ప్రతి కంటెస్టెంట్లోనూ పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి భయ్య, అన్నిటిని మనం ఐడెంటిఫై చేయగలగాలి. బ్లైండ్గా మా వాళ్ళు తోపు దమ్ముంటే ఆపు అంటే మాత్రం నేనేం చేయలేను, అది ప్రాపర్ వే కాదు ఒక గేమ్ని డిఫైన్ చేసే విధానంలో. మీరు ఫ్యాన్స్ కాబట్టి ఎస్ మీకు అదే కనిపిస్తుంది కాబట్టి ఓకే, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అన్నీ చూస్తా కాబట్టి నేను అన్నీ చెప్పా, ఓపెన్గా చెప్పాను.
లైన్ టు లైన్ చెప్పి మీకు బోర్ కొట్టించాలనుకోలేదు, అందుకని ప్రాపర్గా పెట్టాను. ఇప్పుడు లైన్ టు లైన్ మాట్లాడతాను. కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకొక 10 నిమిషాలు ఉంటుంది చూడండి. ఎక్కడ ఏ పాయింట్లో నాకు ఈ ఫీలింగ్స్ వచ్చినాయి అన్నది చెప్తాను నేను. ఇక ఆ పాయింట్ చెప్పినప్పుడు ఇక్కడ నాకు ఇలా కన్నింగ్ అనిపించారు, ఇక్కడ నాకు ఇలా కరెక్ట్ అనిపించలేదు అని చెప్తాను ఆ పాయింట్ వచ్చినప్పుడు. దయచేసి ఎవరు ఇది ఇంత దాన్ని మాత్రం ఇదంతా ఎపిసోడ్ రివ్యూనే. సో దివ్య, ఇమాన్యుల్, సుమన్ ఒక స్ట్రాటజీ చేసుకుంటారు. రైట్, మన ముగ్గురిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన కెప్టెన్ అయ్యాం, వాళ్ళు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి మన ముగ్గురిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు. తప్పులేదు, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళది, ఓకే, దానికోసం ఏదైనా చేయొచ్చు కానీ మోసం చేయకూడదు ఎవరిని. నెక్స్ట్, ఎంత సీరియస్ దాంట్లో కూడా నాకు అది నవ్వు వస్తుంది తలుచుకుంటే. తనుజ ఆ సాంబార్ అది ఇచ్చి ఆయన టేస్ట్ చేయమన్నప్పుడు, ఆయన టేస్ట్ చేసినప్పుడు సుమనన్న తీయగుంది ఎందుకు అని చెప్పి అంటారు చూసారా, నాకు భలే అనిపించాడు సుమనన్న, చాలా క్యూట్గా బాగున్నాడు. సుమనన్నని మీరు గమనిస్తే ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఎవరి సైడ్ ఎఫెక్ట్ చెప్పండి? దివ్య గారి ప్రభావం సుమనన్న మీద చాలా నీట్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆర్గ్యుమెంటు, ఆయన పెడుతున్న ఆర్గ్యుమెంటు నిఖిల్తో కానీ ఎవరితో కానీ నాకు అలా కనిపిస్తుంది. అక్కడ దివ్య నుంచి అది పులికి పుచ్చుకున్నారు అని చెప్పి నాకు ఆ ఫీల్ వచ్చింది. సో అన్న చెప్పేసి తెగ మురిసిపోతున్నాడు. దాని తర్వాత నీకు పెళ్లి కాకుండా ఉందంటే అబ్బో ఆనందంలో అసలు గెంతులేస్తున్నాడు. గౌరవ్ వర్సెస్ నిఖిల్, చిన్న చిన్న విషయాలకి గౌరవ్ కొద్దిగా ఇరిటేట్ అవుతున్నాడు. నిఖిల్ చాలాసేపు వెయిట్ చేశాడు, రావట్లేదు, బయట గిమ్ములు చేసుకొని ఉన్నాడు, గిన్నెలు కడగాలి, టైం అయిపోతుంది, కెప్టెన్ వచ్చి తన్నే అంటారు. సో తినేసే తొందరగా అన్నాడు, అంతే, వదిలేసి వచ్చామంటావా అని చెప్పి ఆయన మీద అరవటం అంతా. సో అది లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అంటే కాదు, కొన్ని యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. గౌరవ్ వీటిని కరెక్ట్ చేసుకోవాలి. సో కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ వే టు కెప్టెన్సీ అని చెప్పి బాగుంది, టాస్క్ బాగా డిజైన్ చేశారు. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇదంతా జగన్ నాటకం అన్నట్టు ఇదంతా బిగ్ బాస్ నాటకం. బిగ్ బాస్ ఆడిన అష్టాచమ్మాలో వీళ్ళందరూ పాములు నిత్యంలు మాత్రమే, ఇంకోటి కాదు. వీళ్ళ చేతిలో ఏమీ లేదు, మొత్తం అంతా బిగ్ బాస్ చేతిలోనే ఉంది. కనీసం సంచాలక చేతిలో పెట్టినా కూడా ఏదో అనుకోవచ్చు, పెట్ల ఆయన అసలు రిస్క్ తీసుకోవాలనుకోవాలా. అర్జునుడు కదా ఈ సీజన్కి, అర్జునులో నడిపించాలనుకున్నారు. ట్రైన్లో ఎవరైనా ఎక్కండి, ఏటైనా ఎక్కండి, ఏ ట్రైన్ కదలాలో నేను చెప్తాను అంటే ఆయన క్లియర్ తెలుస్తుంది కదా, మనకే తెలుసు ఎవరిని తీసేస్తారన్నది. మనం ఇక్కడ చూస్తేనే మనకు అర్థమవుతున్నప్పుడు అన్ని కెమెరాల్లో చూసిన వాళ్ళకి అర్థం కదా, చాలా క్లియర్గా అర్థమైంది. సో ఇది బిగ్ బాస్ ఆడిచ్చిన ఒక జగన్ నాటకం అదనమాట. సో 2 కంపార్ట్మెంట్, 2 ట్రైన్స్ ఉన్నాయి, బ్లూ లైన్, రెడ్ లైన్. సో కంటెండర్స్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి అందులో కూర్చోవాలి. కావాలంటే కంటెండర్స్ కావాలంటే వాళ్ళని ఆపచ్చు, ఎవరు కావాలంటే వాళ్ళని పంపించేలా చూసుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళు చూసుకొని ఏ ట్రైన్లు కావాలంటే ఆ ట్రైన్లు ఎక్కువ కూర్చోవాలి. బిగ్ బాస్ ఒక ట్రైన్ కలర్ చెప్తాడు, బ్లూ అండ్ రెడ్ అని. అప్పుడు ఆయన బయటకు వచ్చి అందులోంచి ఎవరిని తీసేస్తున్నామో వాళ్ళని తీసేయాలి. సో చాలా తెలివిగా మైండ్ గేమ్ చాలా పక్కాగా ఆడాలి. ఎవరు మనకు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అటు సైడ్ కూర్చోవాలి. రిస్క్ అనేది చాలా తక్కువ తీసుకోవాలి, కానీ దానివల్ల మన అనుకున్న వాళ్ళు బలైపోతున్నారా అన్నది కొంచెం చూసుకోవాలి. ఇక్కడ కూడా చిన్న పాయింట్ ఉంది, చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఇక్కడ దివ్య గౌరవ్ దగ్గరికి వెళ్తారు చూడండి. బర్నీ గారు కెప్టెన్ అవ్వాలి, ఎవరికి సపోర్ట్ అంటే బర్నీ గారికి సపోర్ట్ అంటాడు గౌరవ్. బర్నీ గారు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నావు కదా, సో బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఎవరు? తనూజా, ఓకేనా? ఇఫ్ యూ గెట్ ఏ ఛాన్స్ రిమూవ్ హర్. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ అని అంటే సపోర్ట్ కాదు, తీసేసే. మీరు బర్నీ గారి కోసం ఆడుతున్నారా, మీకోసం ఆడుతున్నారా చెప్పండి. ఇప్పుడు 2 పాయింట్లు చెప్పండి. ఎయిదర్ బర్నీ గారి కోసం ఆడినా తప్పే, లేదు బర్నీ గారి కోసం ఆడలేదు మామూలుగానే తనుజని తీయమందంటే మరి ఇదేంది జలసీ కాదా, ఇది కన్నింగ్ కాదా, అవునా కదా? అవసరం లేదు కదా, మనల్ని సపోర్ట్ చేయని కోరుకోవాలి, లేదు మనకు ఆపోజిట్గా ఉన్న వాళ్ళు తీయాలి, అలాగనే చెప్తున్నారా? లేదు. ఇంకోటి ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తా. లాస్ట్లో కనుక ఆవిడ నువ్వు నన్ను లైట్ గేమ్లో నువ్వు నన్ను తీసేసావు, నన్ను ఉంచుతానని చెప్పి మాట ఇచ్చి తీసేసావు. సో ఇప్పుడు నేను కూడా నీకు అదే చేస్తున్నా, టిట్ ఫర్ టాట్. నేను కూడా నీకు అలాగే మాట ఇచ్చి నేను తీసేస్తాను, తీసేసి ఉంటే నేను విజిలేసేవాడిని, కరెక్ట్ అది. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య సాల్వ్ అయినా అవన్నీ వేరే విషయాలు, అవి కూడా మాట్లాడతాను, నెగిటివ్స్ అవన్నీ. బట్ అట్లీస్ట్ అదొక స్ట్రాంగ్ పాయింట్ ఉండేది తనకి, అది పెట్టుంటే కరెక్ట్గా ఉండేది, అది చేస్తుంటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ ఇక్కడ మాత్రం ప్యూర్లీ తనుజ మీద జలసీ అయ్యే కనిపించినాయి. దాని తర్వాత తనుజ అని రీతి మాట్లాడుకుంటారు. డెమాన్ ఉంటే ఎవరిని తీస్తారంటే మన ఇద్దరిని 3 వాళ్ళని తీస్తారంటే ఎవరైనా తీస్తారంటే కొంచెం చూసుకొని తీయమని. సో వీళ్ళ పాయింట్ ఏంటంటే వీళ్ళకన్నా కొంచెం డేంజర్గా ఉండేవాళ్ళు తీసుకోమని. నెక్స్ట్ దివ్య డెమాన్ చెప్తారు ఏమిటంటే ఆలోచించుకో, అందరికీ సపోర్టా లేదా రీతుని గెలిపించుకుంటావు చూసుకొని చెప్పి అగైన్ అదే పాయింట్ ఇండైరెక్ట్గా తీసేసే తనుజానే రీతుకి హడలు తీసేసే అని చెప్పి కుదిరిన ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఆవిడ చేసిన పని ఇది. సో లాస్ట్లో ఇమ్మాన్యుల్కి సపోర్ట్ కాబట్టి చేసింది అని ఎవరైనా అంటే దివ్య ఫ్యాన్స్ ఈ పాయింట్లు మీరు పెట్టుకుంటే మీకు నేను చెప్పిన పాయింట్లు అర్థమవుతాయి. ఇక్కడ చెప్తున్నా మీకు అర్థమవుతుంది కదా. సో ఇది ప్యూర్లీ అది ఇమాన్యుయల్ పర్పస్లో చేసింది కాదు, జలసీతో చేసిన
పనులే ఇవన్నీ. నెక్స్ట్ సంజన గారిని సంచాలకుగా చేశారు. సో సంజన గారి చూసి చెప్పాలన్నమాట. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను. బిగ్ బాస్ అతి తెలివి ప్లాన్స్ ఎలా ఉంటాయంటే, మన సిమిలర్గా ఇట్లాగే స్టేజ్లో పెట్టి డాన్సులు చేయించారు. అప్పుడు కూడా లాస్ట్కి 2 స్టేజ్లో ఇటు నుంచోమన్నారు. రాముని ఏం చేశారంటే, అప్పుడు దాకా రాము ఆడొచ్చు అని చెప్పి రాము లాస్ట్కి ఆడకూడదు, నువ్వు సంచాలకుగానే ఉండాలని చెప్పారు. మరి ఈరోజు లాస్ట్లో ప్రక్రియ మార్చినప్పుడు, థ్యాంక్స్ టు ఇమాన్యుల్ అగైన్ ఫర్ రిక్వెస్టింగ్ బిగ్ బాస్, మార్చినప్పుడు ఈరోజు సంజన గారిని ఎందుకు మీరు పార్టిసిపేట్ చేయకూడదు, మీరు కేవలం సంచాలకుగా మాత్రమే ఉండాలి ఎందుకు చెప్పలేదు? అప్పుడొక న్యాయం ఇప్పుడొక న్యాయం ఎందుకు? సో సంభవ్ వాళ్ళ గేమ్ని టైట్ చేద్దాం అనుకున్నారు. అదే నేనంట, మనం అనుకుంటాం తనుజాని సపోర్ట్ చేస్తున్నారు, రీతుని సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, నేను అనుకుంటుంటాం. బట్ అల్టిమేట్గా వాళ్ళ గోల్స్ వేరే ఉంటాయి. ఏముండదు, టీఆర్పీ కావాలి, వాళ్ళకు ఒక సిచ్యువేషన్ జరగాలి. అందులో ఎవరు పాజిటివ్ అయినా ఎవరు నెగిటివ్ అయినా వాళ్ళకి అనవసరం. అది వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు టువర్డ్స్ బిజినెస్గానే ఉంటుంది. అలాగే తనుజాని లేపినా, తనుజాని బ్యాట్ చేసినా, ఇమాన్యుల్ కెప్టెన్ చేసినా, ఏం చేసినా అలాగే ఉంటుంది. అంతే, ఒక 2-3 ఉంటారు, వాళ్ళు చివరిదాకా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఓకే అన్నట్టు ఉంటుంది. సో సంజన గారు దాని తర్వాత కొన్ని రూల్స్ పెట్టారు. ఫుల్ సీట్లో కూర్చోవాలి అని చెప్పి, కుదరదు లోపలికి వెళ్ళాలంటే నన్ను నామినేషన్ చేస్తారు, మీకేం తెలుసు అని చెప్పి అంటూ ఉంటారు. దాని తర్వాత ఒక దానిలో రాము కూర్చుంటారు, బజర్ స్టార్ట్ అయితే సౌండ్ వచ్చింది. ఒక దానిలో నిఖిల్ కూర్చుంటారు. నిఖిల్ కూర్చున్న తర్వాత తనుజ, అసలు నువ్వెందుకు కూర్చున్నావు నిఖిల్ అడిగి, ఎందుకంటే ఇద్దరు తనకు సపోర్టే, ఇద్దరు తీరు, ఇది గుర్తుంచుకోండి పాయింట్, ఇద్దరు తీరు తనని. సో వాడిని ఫుల్ సపోర్ట్ చేస్తానంటే సరే అటే కూర్చొని అంటాడు అనమాట. గోదేర్ అక్కడే సేఫ్ అవ్వు, ఇక్కడ పర్లేదులే, నేను రీతి ఇమాన్యుల్ని చూసుకుంటాను అని అంటాడు. ఈవిడ ఇటు కూర్చున్నా తీడు, అటు కూర్చున్నా తీరు. ఇక్కడ ఈవిడ కన్నింగ్ అంటాను నేను. ఎలా అంటే, ఇక్కడ అందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. సో దివ్య వెళ్ళి అడిగిద్ది అనమాట నిఖిల్ని, నన్ను తీయద్దు కదా ప్లీజ్ 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 అని. ఇది తప్పులేదు బ్రో, ఇంతే ఉంటుంది, ఇంకేం చేస్తారు, సపోర్ట్ అడగరా, రిక్వెస్ట్ చేసుకోరా, ఇది బెగ్గింగ్ కాదు, ఇది రిక్వెస్టే, ఇది కరెక్ట్గా ఏమో. ఇక్కడ తనుజ వెళ్ళి ఎవరైనా అడిగినా కూడా ఇది కరెక్టే. పక్కన ఉన్న తోటి కంటెస్టెంట్ని వదిలేసుకో, గివ్ అప్ ఇచ్చాను అడగకూడదు, అది రాంగ్. మీకు అర్థమవుతుంది, కానీ మీరు అర్థం కానట్టే ఉంటారు. అదే ఫ్యానిజం అంటే. సో ఇక్కడ అన్ని రాముని అంటారనమాట. అన్నప్పుడు సపోర్ట్ చేస్తా, ఎవరైనా వస్తారంటే ఎవరు వస్తారా అని లేపేద్దాం అని చెప్పి అంటూ ఉంటాడు. తనుజారి నీ గేమ్ నీలా ఆడు, నిన్ను నమ్మి ఇక్కడే కూర్చుంటాను అది అని చెప్తారు. తర్వాత అక్కడ నుంచుంటారు. మధ్యలో నుంచున్న తర్వాత ఫస్ట్ బర్నీ అన్న, అరే నేను నిన్ను నమ్ముతున్నాను, నన్ను సెకండ్ హ్యాండ్ సపోర్ట్ చేస్తావు కదా అని చెప్పి వెళ్ళి రాముని నమ్మి లోపలికి కూర్చుంటారు. ఇటు సైడ్ దివ్య వాళ్ళు వెళ్తారు. వెళ్ళంగానే ఆయన నిఖిల్ అట్లీస్ట్ ఇమాన్యుల్ రీతి పేరు చెప్పాడు, కానీ దివ్య పేరు చెప్పలేదు కదా. ఈవిడ ఏం చేయాలి, ఇటు వెళ్ళొచ్చు కదా, ఎందుకంటే ఇటు వెళ్తే రిస్క్. బర్నీ గారికి కూడా రాము సపోర్ట్ చేస్తాడు, నన్ను సపోర్ట్ చేస్తాడు కాబట్టి బర్నీ గారికి ఎక్కువ నన్ను సపోర్ట్ చేస్తాడు కాబట్టి బర్నీ గారిని తీసేస్తాడేమో, ఎందుకని చెప్పి ఇటు వెళ్ళాలి కదా, వెళ్ళాలా. మరి దీన్ని ఏమంటారు, తనుజ గారి ఫ్యాన్స్ చెప్పాలి, దీన్ని ఏమంటారు, కన్నింగ్ గేమ్ అనరా? ఆయన బలి చేసేద్దాం ఫిక్స్ అయినట్టేగా. ఇటు రెడ్ వస్తే ఖచ్చితంగా ఆయన్ని తీసేస్తారని ఇప్పుడు తెలుసు కదా. 2 పాయింట్లు, ఒకటి తీసేయాలనే, 2 తీసేస్తే తనకు సపోర్ట్ చేస్తారు, గేమ్లో ఏమైనా వచ్చి ఆడతారేమో అని చెప్పి కావాలని అటు వెళ్ళారు. ఇటు వెళ్ళి కూర్చున్నా కూడా ఆవిడ సేఫే. ఇన్ఫ్యాక్ట్ ఇటు వెళ్ళి కూర్చుంటే అక్కడ దివ్య పోయేది నిఖిల్ చేతిలో, లేదంటే సుమనన్న పోయేవాడు, గేమ్ మొత్తం మారేది. ఈవిడ ఏంటంటే రెండు పాయింట్లు అని చెప్పాను కదా, ఒకటి బయటకు వచ్చి సపోర్ట్ చేస్తారని, రెండో పాయింట్ ఏంటంటే కెప్టెన్ ఎవరైతే అవ్వలేదో వాళ్ళకే అవకాశం ఉంటుంది. అందులో తిను, బర్నీ అన్న, రీతు ఉన్నారు. సో బర్నీ గారు వెళ్ళిపోతే వీళ్ళకి ఇంకా క్లియర్ అయిపోతుంది. ఆవిడ ఏంటంటే ఒక నమ్మకంతో ఉన్నది ఏంటంటే, ఇప్పుడు ఎవరో ఎన్ని మాట్లాడినా కూడా లాస్ట్కి వచ్చేసరికి కెప్టెన్ అవ్వని వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది. సో మనకే ఛాన్సులు ఎక్కువ అని అనుకుంది. సో మనకి ఎక్కువ ఛాన్స్ ఉన్నప్పుడు కెప్టెన్ అవ్వని వాళ్ళు కౌంట్ తగ్గించుకుంటే తనకి ఇంకా ఛాన్సులు పెరుగుతాయి, ప్రాబిలిటీ పెరిగింది కదా. అందుకోసం అటు వెళ్ళి కూర్చున్నారు, ఛాన్స్ వచ్చింది, బర్నీ గారిని తీశారు. లోపల హ్యాపీ. రాంగ్ ప్లే ఖచ్చితంగా, కన్నింగ్ ఈ గేమ్ కూడా. నెక్స్ట్ ఇక్కడ తీసేస్తున్నప్పుడు దివ్య చూడండి ఏమంటారు, మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని రాముని కెప్టెన్ చేసిన బర్నీ గారిని తీస్తాడా, లేదంటే సపోర్ట్ చేస్తా అన్న చెప్పిన తనుజాని తీస్తాడా అని చెప్పి అరుస్తూ ఉన్నారు. మొత్తం ఇలా అరుస్తున్నారు లైవ్ అంతా, ఆల్మోస్ట్ రెచ్చగొడుతూనే ఉన్నారు. ఈవెన్ కళ్యాణ్ అనేస్తాడు, నువ్వు రెచ్చగొడుతున్నావు బాగానే అది అని చెప్పి. దివ్య అవసరమా మనకి, ఇది కావాలని చేస్తున్నది కదా, ఎదుటోళ్ళని ట్రిగ్గర్ చేస్తున్నది కదా. సో బర్నీ గారు దాని తర్వాత ఏమంటారంటే, అవుట్ అయిపోయిన తర్వాత జెన్యున్గా చెప్పాలంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది నాకన్నా కూడా, కెప్టెన్ అవ్వాలని కోరుకుంటున్నానని చెప్పి. ఏం బ్రో నాకు అర్థం కాలేదు, ఏంటి సార్ మీకు నోరు లేదా, రాదా, మీకు తెలియదా అక్కడ జరిగింది తప్పు అని చెప్పి కావాలంటే వచ్చింది. ఏమ్మా నువ్వు ఇటే ఎందుకు వచ్చి కూర్చున్నావు, మనం నిన్నానని తెలుసు కదా, మన ఇద్దరు ఇంకొకరు ఎవరు రాలేదు కదా, ఎందుకు రిస్క్ తీసుకుని అటు వెళ్ళొచ్చు కదా అని అడగాలి కదా. పోనీ అప్పుడు అడగలేదు, తర్వాతనే అడుగుతారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే బయట నుంచి చూసి వచ్చారు కాబట్టి ఎందుకు ఇప్పుడు వీటితో సున్నం పెట్టుకోవాలి అని చెప్పి.
కావాలంటే కలిసి అన్నం పెట్టుకుందాం, కానీ సున్నం మాత్రం మనం పెట్టుకోవద్దు సార్, అవసరం లేదు మనకి, అలా వెళ్ళిపోదాం సేఫ్గా. బర్నీ గారు ఫ్యాన్స్ చెప్పండి, అడగాల వద్దు ఆయన? లెక్సీ నేను తర్వాత లైవ్ చూస్తాను, అడుగుతారేమో అని. నెక్స్ట్ ఇమాన్యుల్ దివ్య వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. తనుజ ఒక్కరితే కూర్చుంటే కనుక సో అటు అంటే వాళ్ళు స్ప్లిట్ అయ్యి కూర్చుంటే మనం కూడా స్ప్లిట్ అయ్యి కూర్చుందాం, వాళ్ళు కలిపి కూర్చుంటే మనం కలిపి కూర్చుందాం అన్నట్టు, అంటే వాళ్ళతో పాటు కూర్చుందాం అన్నట్టు. సో దట్ ఏదైతే అదే ఇద్ది వాళ్ళ ప్లాన్ బట్టి మనం తిప్పుకొడదాం అని చెప్పి. సో వాళ్ళు డివైడ్ అయినా ఓకే, స్ట్రాటజీ ఏదైనా ఓకే అని చెప్పి సో అలా ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళకి పోయేదేం లేదు, వస్తే కెప్టెన్సీ వస్తుంది, పోతే ఏదో పోతుంది. సో ఏ స్ట్రాటజీని వేసుకోగలరు, ధైర్యంగా ఆడగలరు, చివరిదాకా వెయిట్ చేయగలరు, ఏదైనా చేయగలరు. దాని తర్వాత నిఖిల్ తనుజ మాట్లాడుకుంటారు. సో అదే డేమన్ వస్తే మనం తీడా అంటే తీడు ఏం చెప్పి అనుకుంటా ఉంటారు. సో ఇంకోసారి అటు కూర్చోండి, గౌరవం తీసుకురమ్మంట తీవిడ, మర్చిపోయాను. గౌరవం తీసుకొచ్చి ఇంకో సైడ్ కూర్చోవాలి, అప్పుడు మీరు ఒక సైడ్ కూర్చోవాలి, అప్పుడు నాకు గౌరవ బాధ పోద్దని చెప్పి. ఎందుకంటే గౌరవ్కి కొంచెం రిఫ్ట్ అవుతుంది. నేను నైట్ కూడా అవుతుంది, ఆవిడ అడుగుతారు, ఆయన చేయాలంటే ఓకే ఓకే అంటారు. ఈరోజు కూడా మార్నింగ్ కూడా అలాంటిది ఒకటి జరిగింది. సో దానివల్ల ఏంటంటే గౌరవ్ ఎప్పటికైనా తనకు థ్రెట్ అని చెప్పి నిఖిల్ సైడ్ గౌరవ్ సైడ్ కూర్చుంటే తీసేయచ్చు, ఆ థ్రెట్ అయిపోతుంది, ఒకసారి ఆయన పేరు వచ్చేస్తే ఇంక తగ్గిపోతుంది, మనం సేఫ్ అయిపోతాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్తుంటారు. నెక్స్ట్ మళ్ళీ సంజనా గారు కూర్చుంటారు ఒక సైడు, ఇంకో సైడ్ సాయి కూర్చుంటాడు. ఇది ఒక పెద్ద డిస్కషన్. సాయికి నిన్న అసుర 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 రావనా అసుర అని చెప్పి పెద్ద ప్రోమో వేశారు. 10 తల్ల పెట్టారు, నాకు అర్థం కాలేదు ఎందుకు పెట్టారని. సో 10 మాటలు చెప్పాడు, అందుకని 10 తల్ల పెట్టారు, నాకు ఇప్పుడు అర్థమైంది. లైవ్ చూసిన తర్వాత, ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక స్టాండ్ మీద లేడు, ఒక క్లారిటీ లేదు, క్లారిటీ మిస్ అయింది. నిన్న నైట్ ఏంటంటే ఓటింగ్ పెంచాలి అని చెప్పి ఆ ప్రోమో వేసేసినట్టున్నారు. రీతుని తీసాడు, రీతు భయపడిపోయింది అన్నట్టు వేసారు. ఫస్ట్ దివ్య అంటాడు, రీతు అంటాడు, సుమనన్ అంటాడు, రీతు అంటాడు, దివ్య అంటాడు. ఇదే క్లారిటీ ఆఫ్ థాట్ ఎక్కడ? దివ్య నీకు నేను తెలుసు, లాస్ట్ టైం కూడా చేశాను. సో అది అంటే కెప్టెన్ అవ్వాల్సిన వాళ్ళు మళ్ళీ అవ్వకూడదు ఉండాలని లేదు అంటే మంచి కంటెంటర్ అని చెప్పా. అలాంటి మనిషి ఇప్పుడు నన్నే తీసేస్తున్నావు, సింపుల్ లాజిక్, ఒకసారి చెక్ చేసుకో, ఏది నేను ఆపుతుందో చూడు, వాట్ ఈస్ స్టాపింగ్ అన్నారు. దాని తర్వాత బిగ్ బాస్ చాలాసేపు ఆలోచించాడు, బిగ్ బాస్ నిర్ణయం చెప్పండి అనగానే రీతు, నా నిర్ణయం రీతు అన్నాడు. ఇంక డిక్లేర్ చేశాడు ఆల్మోస్ట్. ఇంకా రీతు దండం పెడతా ఉంది ఒక సైడు. ఇంకా రీతు అనగానే రీతు లేచింది, ఒక్క నిమిషం అని చెప్పి. రీతులో ఈ ఆర్గ్యుమెంట్, కన్విన్సింగ్ స్కిల్స్ మామూలుగా ఇంకో అయితే అని వెళ్ళిపోయేవాళ్ళు. లేదు, ఎందుకు ఒక్క నిమిషం ఎందుకు వచ్చావు చెప్పు. సో ఆ బకెట్ పోయేలాగపోయారు వాళ్ళు. మేము ఎంత కష్టపడ్డాము, మమ్మల్ని ఎట్టా తీసేస్తావు నువ్వు, కెప్టెన్సీ రేస్ నుంచి తీసేస్తున్నావు అనగానే ఇన్ఫ్లుయెన్స్ అయ్యండి, పక్కన చెప్పే మాటలకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అంటే నువ్వు కూడా నన్ను రేస్ నుంచి నన్ను తీస్తావు కదా అంటాడు. కానీ నువ్వు నన్ను తీస్తుంది కెప్టెన్సీ రేస్ నుంచి, నువ్వు బయట ఏం చెప్పు, దివ్యాన్ని ఎక్కిస్తున్నాను, దివ్యాన్ని తీస్తాను, నన్ను తీనని చెప్పావు కదా అనగానే దివ్య పట్టుకుంది, అంటే నన్ను మోసం చేస్తున్నావు అది అని చెప్పి. అలా ఇరికిపోయి మధ్యలో మనోడు దేవుడికి దండం పెట్టాడు. ఓ పాయింట్ ఆఫ్ టైంలో అదేదో సాయి కోట్ల సాయి 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 అన్నట్టు అరుచుకుంటానే ఉన్నారు. సో రీతి ఏమంటుందంటే నాకు అదంతా వద్దు, రీజన్స్ ఏదో చెప్పబోతుంది, నాకు అదంతా వద్దు, ఒకటి చెప్పు దీపోతా రీజన్స్ మాత్రం చెప్పబాకు అది అని చెప్పి. దాని తర్వాత పర్ఫార్మెన్స్ వైజ్ చూడాలన్నా, ఫ్రెండ్షిప్లన్నీ పక్కన పెట్టి చూడాలన్నా, సుమనన్న అనగానే సుమనన్న అంటే ఏంటి నేను అలా అరవలేనని చెప్పి, అంటే కాదన్న తీయాలంటే తీస్తాను కానీ తీయని చెప్తలేదన్నా అని చెప్పి మళ్ళీ ఇంకోళ్ళకి. సో దివ్య లాస్ట్ వీక్ నీకే సపోర్ట్ చేశాను కాబట్టి అంటే రీతి ఫైనల్ డెసిషన్ చెప్పు సాయి అది అని చెప్పి రీతు అనమాట. సో లాస్ట్ నీ పేరు ఉంచాను, సో బొమ్మలప్పుడు కూడా ఇంకా ల్యాక్ చేయకుండా చెప్పు అది అని చెప్తుంటే ఒక డెసిషన్ చెప్పాను. దివ్య కూడా అడిగితే మొత్తానికైనా దివ్య పేరు చెప్పాడు. దివ్య పేరు చెప్పినప్పుడు ఆవిడ ఇంకా అరుస్తూ ఉంటుంది, చెప్తాను కానీ చెప్పాడు ఆల్రెడీ నీ పేరు చెప్పాడు, ఆగు నా పేరు చెప్పాడులే అని చెప్పి అరుచుకుంటా. అరుపులు ఎక్కువైపోయినాయి దివ్యవి. సో ఆవిడ బయటకు వస్తా, వైల్డ్ కార్డు సపోర్ట్ చేయను అన్న మనుషులకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, నీకన్నా రోజు రేపు ఛాన్స్ వస్తే వీళ్ళు సపోర్ట్ చేస్తారో లేదు చూసుకో, ఏ కాన్ఫిడెన్స్తో చూసావో తీసుకో. ఏంటి నేనైతే నేను కిల్ కూడా చేయలేదు, నేను సపోర్ట్ చేశాను, అది టీం మెంబర్గా నేను ప్రొటెక్ట్ చేశాను. నామినేషన్స్లో అసలు నువ్వు లేవు, ఎలా వచ్చావో చూసుకో. సో వీళ్ళు కావాలని టార్గెట్ చేసి నేను నామినేట్ చేశారు, తనుజ గారు కానీ ఎవరు కానీ. సో కావాలని టార్గెట్ చేసి నామినేట్ చేశారు. ఐఎమ్ కెప్టెన్, ఐ డోంట్ కేర్, డెసిషన్ ఇట్స్ ఓకే, నీకే పోయేది నాకేం పోదు అని చెప్పి వెళ్ళిపోతారు. సో మనుషుల్ని కొద్దిగా బెదిరిస్తున్నారు అనిపిస్తుంది, ఇది బెదిరించటమే. సో ఇప్పుడు ఏంటంటే లిటరల్గా నేను నామినేషన్ చేస్తా అన్న ఫియర్ కలిగిస్తున్నారు. ఆ ఫియర్ ఇంతకుముందు గౌరవ్కి కలిగింది, ఇప్పుడు ఈయనకి కలిగిద్ది. చూడండి తర్వాత కావాలంటే. నెక్స్ట్ సాయి లోపలికి ఎంత దివ్యకి చెప్పాను, నేను లేపేపోతానని చెప్పాను, కానీ నువ్వు ఆ మాట అనుకుంటూ ఉండాల్సిందంటే మోసం చేసి తీసుకొచ్చావు, తను తీసేస్తానని చెప్పి తీసుకొచ్చావు, నేను ఎప్పుడు అలా చెప్పలేదు కదా అన్నట్టు ఆ మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు రీతుతో. దాని తర్వాత భరణి అన్న తనుజతో నేను రీతుకి చేద్దాం అనుకుని చెప్పిన తర్వాత, కానీ ఇప్పుడు నాకు నీకే చేయాలని ఒక మాట చెప్పు తనకు కూడా, అంటే ముందే చెప్పు, ఆల్రెడీ మాట్లాడుకున్నాం మేము, ముందే చెప్పని పంపిస్తాడు. కానీ అన్న మీరు అంత చెప్పి నిజంగా చేద్దాం అనుకున్నప్పుడు మీరు అంత ఇన్వాల్వ్మెంట్ అయితే కనిపించలేదు, తనుజని చేద్దాం అన్నంత ఇన్వాల్వ్మెంట్. దాని తర్వాత తనుజ లాస్ట్ ఇద్దరున్నప్పుడు గేమ్ మారచ్చు రీతు అని చెప్పి రీతుని కూర్చోబెట్టి ఒకసారి సోఫాలో మాట్లాడతారు లైవ్లో, ఒకసారి బెడ్ మీద మాట్లాడతారు, సేమ్ సిమిలర్ డిస్కషన్ అనమాట. అప్పుడు మన ఇద్దరం డ్రైవర్స్ అవుతాము, అప్పుడు ఎవరు ఎక్కువ మందికి ఎక్కితే
వాళ్ళే అంటారు. అప్పుడు మీకే ఫేవరబుల్గా ఉంటుంది కదా. ఇందులో ఆవిడ ఏం గివప్ ఇవ్వాలి నాకు అర్థం కాలేదు. సో రీతు అప్పుడు నీకే వస్తుంది కదా అంటే, లేదు ఏమో నాకు చేయాలని తెలియదు కదా, సో ఏదైనా వచ్చు, దివ్యకి మనం చేశారు కదా, అలా కూడా జరగచ్చు. ఐఎమ్ వెరీ షూర్ చెప్తున్నాను, నేను అయిపోతే ఒకసారి నేను కళ్యాణ్ డెమోను మీ అందరం కలిసి నేను సపోర్ట్ చేస్తాము. 5th వీక్ తర్వాత నుంచి అడుగుతున్నాను, 5th వీక్ నీ చేతుల్లోనే ఉంది, నువ్వు మిస్ చేసావు. ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్, ఎమోషనల్గా ఆ అమ్మాయిని ఇచ్చేయటం. దాని తర్వాత 6, 7, 8 కాలేదు, ఇప్పుడు 9th నాకు మ్యాటరు, నా లక్కీ నెంబరు, బొంగు భోషానం అయ్యని చెప్పి ఆవిడ్ని ఇది చేశారు. మీకు నామినేషన్ ఇచ్చి చెప్పినా కూడా మీకు మ్యాటర్ అర్థం కాలేదంటే మిమ్మల్ని ఏమన్నా నాకు అర్థం కాలేదు. ఇలా అడగకూడదు తోటి కంటెస్టెంట్ని అని చెప్పి. బయట ఉన్న వేరే విషయం, అక్కడ ఉన్న గేమ్లో ఉన్నప్పుడు వేరే, ఇక్కడ వేరే అన్న విషయం ఎందుకు అర్థం కాలేదు, ఇది సపోర్టింగ్ కాదు, సపోర్ట్ తీసుకునే ఇది కాదు అని చెప్పి ఈవిడికి అర్థం కాలేదు, ఆవిడికి అర్థం కాలేదు. నెక్స్ట్ బర్నీ గారు, ఏం అన్ఫైర్ అనిపించింది నీకు? దివ్య, ఒక మనిషి ఏ ట్రైన్ ఎక్కాలి, మధ్యలో ఉండాలి అయ్యి అని చెప్తా ఉన్నారు, మరి మాకెందుకు ఆ సజెషన్ ఎవరు, మాకెందుకు హెల్ప్ చేయరు అని చెప్పి. ఆయన ఇష్టమండి అది. ప్రతిదీ ఇంకా మీరు గైడ్ చేసి మీరు చెప్పినట్టు ఆయన చేస్తే ఇంకా ఆయనకి ఏమేముంది, ఆయనకి ఎవరికి కావాలంటే ఆయన చెప్పుకుంటాడు, తనుజకు కావాలంటే తనుజకు చెప్పుకుంటాడు. మీకు ఎందుకు చెప్పాలి? ఎందుకు అలా సావగొడుతున్నారు ఆ మనిషిని? ఆయన కూడా అంత వెళ్ళి అక్కడే కూర్చుంటాడు, నమ్మకండి సీరియస్గా చెప్తున్నాను అది అని చెప్పి. దాని తర్వాత దివ్య, అక్కడ తనుజ వస్తారు. దివ్య ఉంటుందంటే, నువ్వు రీతు అయితే మాత్రం నీకే చేస్తారా అని చెప్పి. అంటే రీతుని తీసేస్తాననే కదా నీకే చేస్తా అన్నప్పుడు, నువ్వు ఇమ్మాన్యుల్ అయినా సుమన్ అన్న అయినా చేయను, క్లారిటీ ఇస్తా అని చెప్పి. సో వాళ్ళిద్దరు, నువ్వు కానీ ఇమ్మాన్యుల్ కానీ, నువ్వు కానీ సుమన్ అన్న ఉంటే కానీ చేయను అని చెప్పారు. కానీ అక్కడ రీతు ఉంది కదా, రీతుని తీసేయచ్చు కదా సింపుల్గా. లేదు, సరే ఇమ్మాన్యుల్కి ఎక్కువ ఛాన్సులు పెరిగితే ఆవిడన్నమాట నిజం అనుకున్నప్పుడు అప్పుడు కళ్యాణ్కి అలా మోసం చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా, చేయరు. అది రాంగ్ అంటున్నాను. అది చేయకుండా తీసుకొని చెప్పి తీస్తే ఎగ్జాక్ట్ ఓకే, జలసీ ఉందని ఒప్పుకుంటాం, కాదు కన్నింగ్ కాదు, జలసీ. ఓకే జలసీ ఉంది తీస్తారు, అందుకని ఫస్ట్ నుంచి ఇచ్చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు అందరు. నేను నెక్స్ట్ మళ్ళీ సంజనా గారు కూర్చున్నారు, మళ్ళీ నిఖిల్ ఎక్కారు ఇంకోసారి. సో ఇక్కడ ఒక సైడ్ ఇమ్మాన్యుల్, నెక్స్ట్ రీతు కూర్చున్నారు, ఇంకొక సైడు తనుజ అండ్ సుమన్ అన్న కూర్చున్నారు. ఇక్కడ బిగ్ బాస్ ఆడేసాడు ఆట. కావాలని ఇటు సైడ్ చెప్పచ్చు, సంజనా గారిని లాక్ చేయొచ్చు. సంజనా గారు లాక్ చేసి సంజనా గారు రీతుని తీసేస్తే సంజనా గారికి ఒక చెడ్డ పేరు కూడా అది. అంటే తన కోసం సాక్రిఫైస్ చేసిన, ఆల్రెడీ కెప్టెన్ అయినా, సో తనకు బాండ్ ఉంది కాబట్టి ఇమ్మాన్యుల్నే ఉంచారు, రీతుని తీసేశారు అని చెప్పి ఆవిడ బాగా లాక్ అవుతారు. కానీ ప్రస్తుతం బిగ్ బాస్కి సంజనా గారిని బ్యాడ్ చేయడం ఇష్టం లేదు, అలాగే గేమ్లోంచి రీతుని తీసేయడం కూడా ఇష్టం లేదు. సుమన్ అన్న వెళ్ళిపోయినా కూడా ఇంక పర్లేదు కాబట్టి నిఖిల్కి ఛాన్స్ ఇచ్చారు. సో ఇక్కడ నిఖిల్ సుమన్ అన్న తీసేశాడు. సుమన్ అన్న కూడా బాగా ఇంప్రూవ్ అయ్యారు అనమాట. సో థ్యాంక్స్ టు అగైన్ దివ్య ఓన్లీ. ఆవిడ నుంచి పుచ్చుకున్నట్టు నాకు అనిపించింది, ఆర్గ్యుమెంట్ వదల్లా. సో నేను సపోర్ట్ చేస్తాను, తీసేస్తాను, మీరు లేదు నాకు డీజే అప్పుడు డ్యాన్స్ ఏదో చేశాను, ఎవరో లాగేశారు, నీకు నెక్స్ట్ టైం ఇంకా సపోర్ట్ వద్దా, ఒక ఓటు కూడా మ్యాటరే, అది ఇది అని చెప్పి గట్టిగా పోరాడు. పక్కన నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నారని చెప్పి పరిచారు కూడా ఆయన. సో బాగా పోరాడారు. దాని తర్వాత తనుజ, రీతు, ఇమ్మాన్యుల్ వీళ్ళు ముగ్గురే మిగిలారు. ఇక్కడ నుంచి వీళ్ళ స్ట్రాటజీలు అన్నీ సాగుతూ ఉన్నాయి. ఇక్కడ వరకు దివ్య ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎందుకు లేదు అంటే అప్పటికి దివ్య వాళ్ళకి బిగ్ బాస్ అలౌ చేయలేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ జరిగింది వీళ్ళ స్ట్రాటజీలో. అదేంటంటే కళ్యాణ్ సైడ్ నుంచి జరిగింది. ముగ్గురే ఉంటే అని చెప్పి రీతు అడిగితే రీతుని తీసేస్తా అంటాడు అనమాట. సో ఇమ్మాన్యుల్ ఉంచుతా, తనుజ ఉంచుతా, రీతుని తీసేస్తాను. సో ఇప్పుడు అదే అయింది, నైదర్ రీతుకి నార్ తనుజకి కాకుండా అడ్డుపోయింది, ఇమ్మాన్యుల్కి వెళ్ళిపోయింది. అదే కనుక కళ్యాణ్ లేదు నేను ఇమ్మాన్యుల్నే తీస్తాను అని అంటే కనుక రీతు కళ్యాణ్ని ఆపేది కాదు. అబ్జర్వ్ చేయండి ఈ పాయింట్, రీతుని కళ్యాణ్ని ఆపిద్ది, అందుకనే కళ్యాణ్ చైర్లో కూర్చోలేకపోతాడు. సో రీతు అలా ఆపకుండా ఉంటే కళ్యాణ్ చైర్లో కూర్చొని ఇమ్మాన్యుల్ తీసేస్తుంటే అప్పుడు వీళ్ళిద్దరి మధ్య మిగిలేది. అది టాస్క్ అవునా ఏదైనా అది వేరే విషయం. కళ్యాణ్ చేసిన మిస్టేక్ ఇది. ఎందుకు కళ్యాణ్ తీయాలనుకోలేదంటే ఇమ్మాన్యుల్కి తను ఇప్పుడు కట్టు బానిస అని అన్నగాని ఫ్రెండ్, మామూలు ఫ్రెండ్షిప్ కాదు ఇది. ఒకళ్ళొకళ్ళు తోసుకునే నైట్ టైం బెడ్ మీద పడుకొని ముసుగులు వేసుకొని ముచ్చట్లు చెప్పుకునే ఫ్రెండ్షిప్ ఇది. గేమ్ ప్లాన్లు చేసుకొని ప్లానింగ్ ప్లాటింగ్లు చేసుకునే ఫ్రెండ్షిప్ ఇది. దీనివల్లే ఇలాంటి ఈ మాటలు ఈ ప్లాట్స్ వల్లే సగం గేమ్లో వెనకబడిపోయాడు అనిపిస్తుంది నాకు. తన గేమ్ తను ఇలాంటివన్నీ అనకుండా ఆడుకొని ఉంటే ఎక్కడో ఉండేవాడేమో, ఇప్పుడు ఎక్కడా లేనట్టు అనిపిస్తుంది. పేరుకి మనోళ్ళు మోసుకొచ్చారు కాబట్టి కొంతమంది ఇంకా తప్పక అలా సెకండ్ ప్లేస్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ లేదంటే ఏ రోజుకి ఆ రోజు చూసుకుంటే కనుక ఏం లేదు, ఉంది బయట పెట్టింది ఇదంతా ఉంది. నేను చెప్పాను ఆ రివ్యూస్లో, సూపర్ ఆడాడు కానీ బిగ్ బాస్ వేయలేదు అని చెప్పి. వేయలేదు కదా, ఇంకొంచెం గట్టి చేస్తే వేస్తారు కదా. సో సెకండ్ టైం అవ్వకూడదని లేదు కదా అది అని చెప్పి ఏదో చెప్తూ ఉంటాడు. ఇక్కడ కళ్యాణ్ కనుక తప్పు చేయకుండా ఉంటుంటే వీళ్ళిద్దరికి ఛాన్స్ ఉండేది. అక్కడ ఇమ్మాన్యుల్కి మాట ఇవ్వకుండా ఇమ్మాన్యుల్ తీసేస్తానంటే కనుక అట్లీస్ట్ రీతు ఆపేది కాదు, అక్కడ కూర్చున్న తర్వాత చేసుంటే అయిపోయేది. సో ఇప్పుడు ఏదైతే దివ్య బ్యాక్ స్టాప్ చేస్తుందో అలాంటి బ్యాక్ స్టాప్ చేయొచ్చు కదా కళ్యాణ్ కూడా. అంటే దివ్య రీతుకి ఇమ్మాన్యుల్ తీస్తానంటే రీతు ఆపేది కదా, కూర్చొని రీతుని తీసేచ్చు కదా అంటే లేదు. మ్యాన్ ఆఫ్ ఎ వర్డ్ మనోడు మాట మీద ఉంటాడు కాబట్టి మాట తప్పడు. మొన్న ఆల్రెడీ నామినేషన్ దానికే
ఆయన మోస్తున్నాడు ఇమాన్యుల్ని, నామినేషన్ చీటీ తీసుకొని తనుజాని చేయలేదని చెప్పి అది ఎప్పటికీ మోస్తున్నాడు. అదే ఇంకా మోస్తా ఉన్నాడు. ఇంకా నాకు తెలిసి ఈ సీజన్ అంతా దాన్ని మోస్తాడు. అందుకని ఇమాన్యుల్కి అగెనిస్ట్గా వెళ్ళాడు మ్యాక్సిమం. నెక్స్ట్ ఇది ఆఖరి రౌండ్ అన్నప్పుడు ఇంకా అక్కడ జరిగింది మనం ఇందాక మాట్లాడుకున్నదే యాస్టీస్గా. సో దాని గురించి మళ్ళీ రిపీట్ చేయాలని లేదు. దివ్య చేసిన పని నెక్స్ట్ అంటే ఒక మధ్యలో పాజ్ అయింది, ఎన్ని జరిగినాయి కానీ, బట్ దివ్య అలా చెప్పి తీసేయడం కరెక్ట్ కాదు అన్నది నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ దీని మీద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు, దివ్య వర్సెస్ తనుజ ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు, నువ్వు చేరనినందుకు వాళ్ళు తనుజాని ఎలిమినేట్ చేయలేదు, సో వాళ్ళు ఇవ్వాలనుకున్నారు, నువ్వు తీయవు తనుజాని అని చెప్పి ఇచ్చారంటే ఓన్లీ కళ్యాణ్ మాత్రమే చేయనన్నాడు, తీనన్నాడు. ఇమాన్యుల్ చూశాక నాకు అనిపించింది ఓకే ఈ ఇమాన్యుల్ రేస్లో ఉండాలి అంటే అని చెప్పి. సో మోసం చేసినట్టే కదా, మాట తప్పినట్టే కదా, అది తప్పే కదా. అంత ఓపెన్గా ఎలా తప్పుతారు? 2 సార్లు తప్పినట్టు. మరి నాగార్జున ఏమంటారు చూడాలి ఈ వీకెండ్. నెక్స్ట్ ఇంతే, వాళ్ళ మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆవిడేమి పర్సనల్ పాయింట్స్ తీసుకురాలేదు ఆవిడ ఆర్గ్యుమెంట్లో. ఈవిడే ఇది పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నావు, ఏంటి పర్సనల్ అని అడిగితే నీది బర్నీ గారిది అని చెప్పింది. నువ్వు ఆ కక్ష పెట్టుకొని చేస్తున్నావు అని చెప్పారు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆవిడ తీయలేదు కదా, తీసుంటే ఈవిడ పెట్టుంటే కరెక్ట్, కానీ తీనప్పుడు ఈవిడ చెప్పకుండా ఉండాల్సింది. పర్సనల్ అన్నప్పుడు ఆవిడ అడగంగానే ఆవిడ ఓపెన్ అయిపోయి చెప్పేశారనమాట. దాని తర్వాత ఇంకా ఆవిడ ఏడ్చుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ్ని అంటా ఉందనమాట బర్నీ గారిని. విన్నారా బర్నీ గారు, హ్యాపీయా? మీరు కనీసం దీనికి కూడా స్టాండ్ తీసుకోరా మనల్ని అంటా ఉంటే. ఆవిడ తీసుకొచ్చింది ఎవరు వాడుతున్నారో మీకు అర్థం కావట్లేదా అని చెప్పి ఆవిడ ట్రిగ్గర్ చేసి ఆ మాటలు అనిపించి బర్నీ గారి ముందు పెడదామనే తాపత్రయం ఇదంతా, ఇంకోటి కాదు. తను లోపలికి వెళ్ళిన తర్వాత ఇద్దరి మధ్యలోకి నేను రావటం లేదు, ఏడుస్తా ఉన్నారన్నమాట. నేను ఎక్కడ ఏమి చేయలేదు, ఆ బర్నీ సార్ దానికి వెళ్ళలేదు, అది అనుకుంటా, నాకు అర్థమవుతుందని చెప్పి రీతు ఓదారుస్తూ ఉంది. వదిలేసే అని చెప్పి. నా గేమ్ నేను ఆడుకుంటున్నాను, ఒక్క గేమ్ కూడా తను సరిగ్గా ఆడలేదు, అన్ని బర్నీ గారి డిపెండెన్సీతో ఆడింది అని చెప్పి. ఆవిడ గేమ్లో ఆవిడ ఆడుకుంది, మీ గేమ్ మీరు ఆడుకున్నారు, ఆవిడ గేమ్లో ఆవిడ ఆడుకుంది. ఇంకోటి ఏంటంటే ఈవెన్ ఈ స్కేరీ దాంట్లో కూడా ఆవిడ ఓడిపోయారు ఈ వారం చెప్పుకుంటూ పోతే. బట్ ఆవిడ సీక్రెట్ టాస్క్ ఆవిడ ఆడింది కదా, తిని ఆడలేదు కదా సీక్రెట్ టాస్క్, తను కంప్లీట్ చేశారు కదా. ఎవరి గేమ్లో అలా ఆడుకున్నారు. పక్కన వాళ్ళ గేమ్ మనం తప్పు చేసి చూడకూడదు, అది తప్పు మళ్ళీ. సో దివ్య నేను తనుజాని తీనని చెప్పాను, బట్ స్టాండ్ మార్చుకున్న తర్వాత అంటే కళ్యాణ్ ఆపలేకపోయాడు. నేను స్టూల్ తీసుకున్నప్పుడు నేను చెప్పిన మాట వాస్తవమే, కానీ ఆపలేకపోయాడు, కానీ కూర్చుండిపోయాక డైలాగ్స్ పడుతున్నాడు అదే అని చెప్పి. కూర్చునేది ఏంటంటే లూజ్ అయింది, చైర్ లూజ్ ఎందుకు ఇచ్చాడు, మీరు తీనన్నారు కాబట్టి లూజ్ వదిలాడు, లేదంటే అదే పొజిషన్లో ఉండేది. కానీ కళ్యాణ్ కూడా ఒకటి ఉంది ఏంటంటే అది తిప్పాలంటే తను లెగాలి, లేస్తే కానీ తను తిప్పలేడు. అందుకని ఇంకొకరికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తనకు మళ్ళీ డౌట్ వచ్చింది, తన మాట మీద ఉంటుందో ఉండదో అని చెప్పి ఆపాలనుకున్నాడు, ఆపలేకపోయాడు. నెక్స్ట్ ఇక్కడ రీతు సంజన గారిని క్వశ్చన్ చేసిద్ది అనమాట. సో అంటే నువ్వు డెమాన్ 5 times అని 6 times చేస్తా అంటే చేయనని చెప్పింది అన్నమాట నీట్గా. ఎందుకు మీరు మాటలు చెప్తారు మరి లాస్ట్ టైం అంటే సంజన గారు డోంట్ గెట్ దేర్ అంటే అక్కడ దాకా వెళ్ళకంటే ఈ త్యాగాలు వాటి దాకా వెళ్ళొద్దు అన్నట్టు అనమాట. రీతు ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యాక డెఫినెట్లీ నీ గురించి ఆలోచిస్తా అన్నారు అంటే సంజన గారు నువ్వు అవ్వాలి అని చెప్పి నేను రియల్లీ విషరా, బట్ మీ ఎదురు ఉంటే మాత్రం నేను తినకే చేస్తాను. ఎన్నిసార్లు ఉన్నా ఆయనకే చేస్తారంట, క్లియర్ చేస్తారు, ఇంకెందుకు అయిపోయింది. సో బర్నీ అండ్ తనుజ గారు బర్నీ గారు చెప్తారు తను ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తుంది, నాది కాదు, అర్థం చేసుకో, నన్ను లాక్ ఇందులో, నన్ను ఎందుకు తీసుకొస్తున్నావు మధ్యలోకి అని చెప్పి. తనుజ తీసేటప్పుడు అంతసేపు మీ వైపే చూడాలని ఎందుకు అంటే ఆయన వైపు చూస్తా అక్కడ అంటే చూడండి నేనే గ్రేట్ అన్నట్టు అలా ఇచ్చారు అన్నట్టు అలా మాట్లాడతారు అనమాట. అందరు సపోర్ట్ అంటారు, నాకు ఎవరు సపోర్ట్ ఉంది, సపోర్ట్ ఉంటే నేను ఎందుకు గెలవలేదు ఇప్పుడు దాకా ఈ హౌస్లో, ఎందుకు కెప్టెన్ అవ్వలేదని. ఈవిడ నేను చాలాసార్లు చెప్పాను, ఈవిడ ఒకళ్ళిద్దరికి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ, మిగతా వాళ్ళందరికీ సెకండ్ ప్రయారిటీ, ఎవరు నా మీద నమ్మకపోయినా. సో అందుకోసం అని చెప్పి ఆవిడ గెలవలేరు సపోర్ట్ ద్వారా. ఇంకోటి ఈవిడ చేసే తప్పు సపోర్ట్ రావాలి, సపోర్ట్ టాస్క్ రావాలని చెప్పి దేవుడిని మొక్కేసుకొని సపోర్ట్ టాస్క్ వచ్చిన తర్వాత ఏమైంది, నేను ఇదే చెప్పా, సపోర్ట్ టాస్క్ వస్తే అది మనకి అందరం సపోర్ట్ అలా ఉంటుంది. అదే మామూలు టాస్క్ వస్తే అట్లీస్ట్ మనం ఆడి ఓడిపోతే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆడి ఓడిపోయామరా మన చేతిలో ఉంది, మనం ఆడి ఓడిపోయాం, మనం చేసుకోలేదు, బాధ అయినా సంతోషమైనా మనతో ఉంటుంది. లేదంటే వేరే వాడికి రుణపడాల్సి ఉంటుంది, ఇంకా ఇలాంటి డీలింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది, దరిద్ర కొట్టి డీలింగ్స్. డిఫరెన్సే తెలియట్లేదు మీకు. నెక్స్ట్ దివ్య ఎమ్మెల్యే చెప్పింది గేమ్ మధ్యలో పర్సనల్ రీజన్స్ ఏంటని అందుకని అడిగాను బయటికి రావాలని చెప్పి. ఈవెంట్ బర్నీ గారు అందు చూసావా, సో కావాలని అలా పొట్రై చేస్తుంది బయటికి అది అని చెప్పి. ఒకళ్ళు పోట్రై చేస్తే పోట్రై అయ్యేది కాదు మేడం, ఆవిడ చెప్పినంత మాత్రం అది బయటికి వెళ్ళదు. మీ ఇద్దరు మాట్లాడుకునే దాన్ని బట్టి, మీ ఇద్దరు చూసుకునే దాన్ని బట్టి ఇది ఉంటుంది బయట ఏది ఉన్నా సరే.
నెక్స్ట్ భరణి గారిని అడిగిద్ది, ఆవిడ మాట్లాడతారా అంటే ఏం మాట్లాడాలి అంటాడు, సారీ అని చెప్పి వెళ్ళిపోద్ది. భయపడిందంట వాళ్ళ అమ్మ నాన్నగే, ఎప్పుడు అలా చూడలేదు, ఆయన నన్ను అలా చూశాడు, మాట్లాడకపోతే మాట్లాడపోయి అది అని చెప్పి అన్నారు. చూద్దాం ఎన్ని రోజులు ఉంటారో, ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు. సంజయ్ గారు మీ ఇద్దరి మధ్యలో ఆయన శాండ్విచ్ అయిపోతాడు, మీరు అలా అనకండి అంటే, అవునులే నువ్వు కూడా ఇద్దరి మధ్యలో శాండ్విచ్ అయిపోయావు అని చెప్పి జోకులు వేసుకుంటూ ఉంటారు. అంటే ఆవిడ జోకేస్తారు, ఇంకా అంతే పక్కన ఉంటారు. ఊరికే పడుతున్నానని చెప్పి నా మీద అంటున్నారు, నేను తీసుకోను మాట్లాడను అని చెప్పి తర్వాత కళ్యాణ్కి సారీ చెప్తారు. కళ్యాణ్ సర్లే వదిలేసి అంటాడు. నాకు ఇక్కడ కళ్యాణ్ అసలు వదిలేసేది ఏంది బ్రో, నాకు అర్థం కాలేదు, ఏం వదిలేయాలి, ఎందుకు వదిలేయాలి ఏంటో. మరి ఎవరో మండే నామినేషన్లో విజృంభిస్తాడేమో చూడాలి. ఇంకింతే కెప్టెన్సీ టాస్క్ అయిన పేరు ఇమానుయల్ చెప్తారన్నమాట. పేరు చెప్పాలి కదా, జరుగుతున్నప్పుడు నా పేరు మధ్యలో తీయద్దని చెప్పి మా అమ్మ నాన్నకు కూడా అలా చూడలేదు అయ్యని చెప్పి నాకు అలా చూశారు. అన్నయ్య అయితే ఏంటి, నేను బయట చూసుకుంటాను, ఇలా మాట్లాడితే మాత్రం ఊరుకోని అన్నారు. లెట్స్ సీ స్టాండ్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. దాని తర్వాత లాస్ట్ కౌంట్ ఇట్ అండ్ క్రాక్ ఇట్ అనే టాస్క్, మంచి టాస్క్, సూపర్గా అనిపించింది. చాలా కష్టం ఇది, కౌంట్ చేసుకొని నెంబర్లు పెట్టుకుని అదంతా. మధ్యలో కళ్యాణ్ కొంచెం ఒక లాజిక్ చెప్పి హెల్ప్ చేస్తూ ఉంటాడు. నీదే అదే అనుకున్నావు, ఏదైతే మనకు సరిగ్గా కౌంట్ చేయలేకపోయామని అనుకున్నామో, ఆ రాళ్ళు కానీ ఏది కానీ ఇంకా అన్ని నెంబర్లు పెట్టి తీసుకోవటమే. టాస్కుల్లో ఇమాన్యుయల్ని కొట్టేవాళ్ళు లేడు, నేను చాలాసార్లు చెప్పాను. ఇమాన్యుయల్ మాత్రం సూపరు, అందులో అసలు ఏ డౌట్ లేదు. ఎంత కష్టపడినా ఎంత చేసినా ఇమాన్యుయల్ కష్టం ముందు మాత్రం ఇమాన్యుయల్ చాలా కష్టపడతాడు ఆ టాస్కులు. బట్ ఆ కష్టం మొత్తం ఈ ఓటింగ్ వెళ్ళట్లేదు అన్న బాధ తప్పితే ఇంకోటి లేదు. అది కూడా ఎందుకు బాధ అంటే, ఒక మంచి కంటెస్టెంట్ అని, ఒక ఓటింగ్ మంచి ఓటింగ్ అంటే బాగా ప్రతి వారం ఆడతాడు. అది వచ్చిన ప్రతిసారి ఎక్కువ మంది ఆడియన్స్ ఇదయ్యి ఓటింగ్ ఎక్కువ అవుతుంది, మనకి టాప్ ఫైవ్ రేస్ పెరుగుతుంది, విన్నర్కి కాంపిటీషన్ పెరుగుతుందని. అంతే నా పాయింట్ ఆఫ్ వ్యూ అదే. అదర్వైజ్ నాకెందుకు ఎట్ట ఆడుకొని నెమ్మది వెళ్ళిపోయినా ఏముంది, నేను ఎంజాయ్ చేస్తాను, నా రివ్యూ నేను చెప్పుకొని అయిపోద్ది కదా. గేమ్ టైట్ అవ్వాలని చెప్పి రావడానికి ఎందుకు భయం నాకు అర్థం కావట్లేదు. ఆడియన్స్ అప్లాజ్ వస్తుందని తెలుసు కదా, కానీ భయం అయితే మాత్రం పడుతున్నాడు. అది మాత్రం పక్క రాసుకోండి, మీకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది, క్లియర్ అనిపిస్తుంది. అది లేదు మేము నామినేషన్లో మేము ఎలాగ ఆడుకుంటూ వెళ్తాము, వచ్చినా మా అవుట్ సేవ్ అయిపోతాడంటే, ఇక్కడ సేవింగ్ ఇంపార్టెంట్ కాదు బ్రో, ఫినాలే ఇంపార్టెంట్ కదా, కప్ ఇంపార్టెంట్ కదా, అట్లీస్ట్ రన్నర్ టాప్ 3 ఇంపార్టెంట్ కదా. ఏముంది నాకేమనిపిస్తుంది, 4వ ప్లేస్లో అక్కడ ఉంటాడు, సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోదాం ప్లాన్ చేసుకున్నట్టుంది. సంజనా గారు అదే ప్లాన్లో ఉన్నాడు, ఈయన అదే ప్లాన్లో ఉన్నట్టున్నారు. రేపు ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత అందరికి క్లారిటీ వచ్చింది ఎవరు టాప్ 1లో ఉన్నారని చెప్పి మిగతా వాళ్ళందరూ సూట్ కేసుకి ప్లాన్ చేసుకుంటారు. అంతే, ఏం లేదు ఇంకా ఇందులో పంచేం లేదు, ఇదే ఇంకా అంతమించి ఇంకేం ప్లానింగ్ లేవు. సో ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఒపీనియన్స్ చాలా క్రిస్టల్ క్లియర్గా పెట్టా, నేను అంత రెస్పెక్ట్ఫుల్గా పెట్టాను, మీరు అంత రెస్పెక్ట్ఫుల్గా పెడితే నేను ఆస్వాదిస్తా. అది మాకు అగ్రీ చేసినా పర్లేదు, అగ్రీ చేయకుండా పెట్టినా సరే నేను కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో నైట్ ఏమైనా మిడ్ నైట్ టాక్స్ ఏమైనా ఉంటే, అంటే నేను ఎవరో కామెంట్ చేశారు, అది అలా ఉంటుంది కాబట్టి మిడ్ నైట్ టాక్స్ ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి అలా ఏదో కామెంట్ చేశారు. ఆ కామెంట్ చదివి నాకు అలా వచ్చేసింది. మిడ్ నైట్ టాక్స్ ఏమైనా ఉంటే, ముచ్చట్లు ఏమైనా ఉంటే చెప్తాను. అదర్వైజ్ ఇదే ఈరోజుకి లాస్ట్ వీడియో, ఒక ఎలిమినేషన్ అనాలిసిస్ లాంటిది ఏదైనా అప్లోడ్ చేస్తాను అంతే. సో చలో గుడ్ నైట్ ప్రస్తుతానికి చెప్తున్నా, బట్ వస్తే మాత్రం రావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.